హాయ్ ఫ్రెండ్స్, ఎన్టీఆర్ భరోసా, కొత్త పింఛన్లు, రేషన్ కార్డులు, కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 పథకాలకు సంబంధించి ఎలాంటి తాజా అప్డేట్ వచ్చినా వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు ఆ పూర్తి సమాచారాన్ని చేరవేస్తోంది. ఎప్పటికప్పుడు ఈ అప్డేట్ ని మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్లకు సంబంధించి బిగ్ అప్డేట్ అండి. పింఛన్లకు అర్హులైన వారి సమాచారం పంపించాలంటూ అన్ని జిల్లా కలెక్టర్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఆదేశించిందండి. పింఛన్లకు అర్హులు అంటే ఎవరు అంటే మొదటి విడతగా ప్రభుత్వం వితంతు పింఛన్లు అయితే 1 లక్ష వరకు ఇచ్చింది. ఈ రెండవ విడతలో అదే వితంతు పింఛన్లను మరో 2 లక్షల పింఛన్లు ఉన్నాయని వాటిని మంజూరు చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకొని ఆయా జిల్లా కలెక్టర్లకు అర్హులను తేల్చండి అంటూ ఆదేశాలు ఇచ్చింది. అర్హులు ఎవరు అంటే 2019 నవంబర్ నుంచి 2023 నవంబర్ వరకు మృతి చెందిన వారికి భార్య ఉన్నారా, చనిపోయారా, స్థానికంగా నివాసం ఉంటున్నారా, వలస వెళ్ళారా అనే సమాచారాన్ని సేకరించాలని జిల్లా ఉన్నతాధికారుల పురపాలక, నగరపాలక కమిషనర్లు, ఎంపీడీఓలు, గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని అయితే ఆదేశించారు. రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటూ ఉండి ఎవరైనా పురుషులు చనిపోతే వారి భార్యలకు వితంతు పింఛన్ అనేది ఇస్తారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో దాదాపుగా 2 లక్షలకు పైగా వృద్ధులు పింఛన్ తీసుకుంటూ ఉన్నవారు చనిపోతే వారి భార్యలకు అప్పటి ప్రభుత్వం పింఛన్ అనేది ఇవ్వలేదు. దరఖాస్తులు తీసుకుని 6 స్టెప్ వెరిఫికేషన్ ద్వారా వారు స్క్రూనిటీ చేసి వీరు అర్హులేనని తేలిన ఆ 2 లక్షల మందికి అయితే వితంతు పింఛను మంజూరు చేయలేదు. ఈ 2 లక్షల మంది వివరాలను గ్రామ వార్డు సచివాలయాలకైతే పంపి వీరు స్థానికంగా అందుబాటులో ఉన్నారా లేరా, ఒకవేళ ఎవరైనా వితంతులు ఉంటే చనిపోయారా, వీరికి ఎందుకు పింఛను ఇవ్వలేదు అనే సమాచారాన్ని అయితే అధికారులు ప్రస్తుతం పరిశీలిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ 2 లక్షల మంది వివరాలను గ్రామ వార్డు సచివాలయాల వారీగా పంపి 3 రోజుల్లో వారి వివరాలను సేకరించాలని సూచించారు. ఆ సమాచారం ఆధారంగా కొత్త పింఛన్ల మంజూరుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది అంటూ మనకు కొత్త పింఛన్లకైతే తాజా అప్డేట్ వచ్చిందండి. గత వైసీపీ ప్రభుత్వంలో 2019 నవంబర్ నుంచి 2023 నవంబర్ నెల వరకు వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటూ చనిపోయిన పురుషుల భార్యల వివరాలను ఆయా సచివాలయాలకైతే లిస్టు వారీగా పంపించడం జరిగింది. సచివాలయ అధికారులు గ్రామాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా ఆ లిస్టు తీసుకొని ఈ వితంతు పింఛన్లకు ఎవరైతే అర్హులు ఉన్నారో వారి ఇళ్లకు వస్తారండి. వచ్చినప్పుడు వితంతువులు ఎవరైనా చనిపోయి ఉంటే ఆ యొక్క దరఖాస్తును కొట్టివేయడం జరుగుతుంది. ఒకవేళ ఆ యొక్క వితంతువు ప్రజెంట్ లైవ్ లోనే ఉన్నట్లయితే ఆ వితంతువు భర్త యొక్క డెత్ సర్టిఫికేట్, ఆ యొక్క భర్త ఆధార్ కార్డ్, అలాగే వితంతువు ఆధార్ కార్డ్, రేషన్ కార్డును తీసుకుని అధికారులు ఆ మహిళకు ఈ పింఛను అనేది మంజూరు చేస్తారు. వీరికి ఆగస్టు నుంచి కొత్త పింఛన్లు వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ విధంగా మొదటి విడతలో 1 లక్ష వితంతు పింఛన్లను మంజూరు చేసిన ప్రభుత్వం రెండవ విడతలో గత వైసీపీ ప్రభుత్వంలో అర్హులైన వారికి పింఛన్లు అందకుండా ఎవరైతే నిరాదరణకు గురయ్యారో వితంతు మహిళలను గుర్తించే పనిలో నిమగ్నమైన నేపథ్యంలో ఈ వితంతు మహిళలు ఎవరైతే గతంలో భర్త పింఛన్ తీసుకుంటూ ఉండి చనిపోయారో ఆ మహిళలు మీరైతే మీ భర్త ఆధార్ కార్డ్, డెత్ సర్టిఫికేట్, అలాగే పెన్షన్ బుక్తో పాటు మీ ఆధార్ కార్డ్, మీ యొక్క రేషన్ కార్డును మీ దగ్గర ఉంచుకున్నట్టయితే అధికారులు వచ్చినప్పుడు మీ వివరాలను వారు స్వీకరించి ఈ మేరకు మీకైతే కొత్తగా వితంతు పింఛను మంజూరు చేస్తారు. ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రతి నెల 4,000 రూపాయల పింఛన్ అయితే మీకు వస్తుంది. ఇక వృద్ధుల, దివ్యాంగుల 50 ఏళ్ల పింఛన్లకు సంబంధించి ఏదైనా తాజా అప్డేట్ వచ్చిందంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి సమాచారం ఇస్తుందండి. ఈ సమాచారం ఎప్పటికప్పుడు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.